బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో అప్పీల్ తిరస్కరణ వార్తలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాళ తాను ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ అందిస్తారు. గోపి, చెప్పండి, కవిత పిటిషన్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కవితకు సంబంధించిన పిటిషన్ పైన కొంత విభిన్న వార్తలు వచ్చినట్టుగా కూడా ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకోవడం జరిగింది. అయితే తను ఈరోజు ఎలాంటి పిటిషన్ మూవ్ చేయలేదని 24వ తేదీన సుప్రీంకోర్టు తన పిటిషన్ పైన విచారణ జరుపుకోవాలంటూ కూడా గతంలో ఇచ్చిన దానికి సంబంధించి 24వ తారీఖు వరకు కూడా తను వేచి చూస్తున్నట్టుగా కూడా ఆమె ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. అయితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో తాను ఈరోజు పిటిషన్ దాఖలు చేసినట్టు సుప్రీంకోర్టు తను తోచిపుచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయంటూ కూడా తప్పుడు వార్తలను నమ్మవద్దు అంటూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. మరి ఢిల్లీ లిక్కర్ టైంలో ఇప్పటికే ప్రధాన ఆరోపణలు గుర్తించిన కవిత నిన్న ఈడీకి ఎదుట హాజరు కాని నేపథ్యంలో నిన్న హాజరు కాకుండా తను ఈడీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మరి 20వ తేదీన వాళ్ళు ఈడీ తనని విచారణకు రమ్మంటూ పోవడంతో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిందంటూ కూడా కొన్ని అవాస్తవ వార్తలు వచ్చాయి. కాబట్టి వాటిని ఎవరు నమ్మకు ఆమె ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకోవడం జరిగింది. అఖిల. రైట్ గోపి, థ్యాంక్ యూ.